నా పేరు రవి. నేను ఏపీ జనకోళ్ళ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. తెలుగునాడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సమస్య ఏమనగా, నాల్డూరు పంచాయతీలో భూమి కోల్పోయిన వాళ్ళందరూ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నీరుగారిపోతూ ఉంది. 2017లో చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్ అయిన తర్వాత ఊరికి స్థలం ఏర్పాటు చేసి అక్కడ ఇల్లు నిర్మాణం జరిగింది. తర్వాత 2019 నుంచి 24 దాకా ఆ నిర్మాణం తాత్కాలికంగా కొంచెం నీరు గారింది. మళ్ళీ ఇప్పుడు 2024లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అది కొంచెం ముందుకు సాగింది. ఇప్పుడు దాని పనులు కూడా కాస్త కోస్తా మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగ విషయాలకు వచ్చే లోపల ఇక్కడ ప్లాంట్లో మేము పొలం పోయిన వాళ్ళు అయితేమి, పానోళ్ళు అయితేమి మొత్తం 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ పనిచేస్తున్న కడపోళ్ళు 39 మంది ఇక్కడ పనిచేస్తూ ఉండారు. వాళ్ళని 2022 నవంబర్ 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలువనంపించి వాళ్ళకి ఏ జీవో ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళని పర్మనెంట్ చేశారు. పర్మనెంట్ చేసిందే కాకుండా ఇక్కడ ఉంటే ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళని విజయవాడకి, కడపకి తరలించారు. మేము పోయి అడిగిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న పాపాన బాలేదు. ఆ రోజు కాకాడ గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉండాడు, ఎమ్మెల్యేగా ఉండాడు. గోవర్ధన్ రెడ్డిని కూడా మా కాంట్రాక్ట్ కార్మికులు పోయి కలవడం జరిగింది. అయినా సరే స్పందించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు పడతానే ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కడపలు మాత్రం పర్మనెంట్ అయ్యి వాళ్ళు ఈరోజు హ్యాపీగా జీతాలు తీసుకుంటూ ఉన్నారు. తక్షణమే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని పర్మనెంట్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాం సోదరులారా.